హలో గైస్, అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే స్వీట్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హను బానుస్ ఛానల్. ఈరోజు మనం ఒక స్వీట్ రెసిపీ చేద్దాం. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లెఫ్ట్ ఓవర్ రైస్, అంటే మిగిలిన అన్నంతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. దీనికి కావాల్సింది లెఫ్ట్ ఓవర్ రైస్, మిగిలిన అన్నం, బెల్లం, కొంచెం మైదా పిండి, 4 యాలక్కాయలు. ఒక కప్పు అన్నానికి ఒక 3/4 కప్పు బెల్లం. మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ అన్నం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొన్ని నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిలోనే ఆ 4 యాలక్కాయలను కూడా వేసి మిక్సీ పట్టాలి. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి. అన్నం కాబట్టి తొందరగా నలగదు. కొంచెం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా పిండిలాగా పట్టుకోవాలి. దీనిలోనే మనం తీసుకున్న 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు అయితే సరిపోతుంది బైండింగ్ కోసం. ఆ 2 స్పూన్ల మైదా కూడా ఆ అన్నం పేస్ట్లో వేసుకొని ఇంకొంచెం కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా కలిసిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది పేస్ట్ లాగా. ఈ టెక్స్చర్లో ఉండాలి. పిండి అన్నం 2 కలిసి అలా ఉండాలి. మరి నీళ్ళలాగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. అలా పేస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని మనం తీసుకున్న 3/4 కప్పు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని కరిగించుకోవాలి. ఇది మరీ పాకం రాక్కర్లేదు. 2 పొంగులు వస్తే చాలు. లెఫ్ట్ ఓవర్ రైస్తో ఎప్పుడు మనం ఈ అన్నం తాలింపు, పులిహోర లాంటివి కాకుండా ఇలా స్వీట్ కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అన్నం పేస్ట్ మొత్తం దీనిలో వేసి బాగా ఉండలు లేకుండా మొత్తం బెల్లంలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. లేదంటే అడుగంటుతుంది, ఉండలుగా కడుతుంది. ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు దానిలో కొంచెం 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి కరగబెట్టుకొని దానిలో వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ప్యాన్ నుంచి కూడా తొందరగా విడిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. ఈ నెయ్యిలోనే మనం డ్రై ఫ్రూట్స్ ఉంటే వేయించుకొని దానిలో వేసుకోవచ్చు. నా దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి వేసుకోలేదు. ఇందులోనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా కలుపుతూ తిప్పాలి. అడుగంటకుండా ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది, నెయ్యి పైకి వస్తూ ఉంటుంది.
ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం దగ్గర పడాలి, ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి. ఇలా ప్యాన్ నుంచి విడిపోయినప్పుడు ఒక ప్లేట్కి నూనె రాసుకొని ప్లేట్లో వేసుకోవాలి. అంతే, స్వీట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొంచెం ఏదైనా ఫ్రూట్స్ ఉంటే డెకరేషన్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ దేనితోనైనా డెకరేట్ చేసుకోవచ్చు కొంచెం అందంగా కనపడటానికి. ఈ వీడియోని మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది చల్లారిన తర్వాత ఈ నైఫ్తో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.